దాని తర్వాత నిర్ణయం అనే సినిమా. నీల నీల మెరిసెను తార ఈ కన్నులా షీ లవ్స్ యూ అని వస్తుంది కదా, అంతేనా? గా నారండి నాన్న అదే షీ లవ్స్ యూ అదే. గాలిలో తేలగా తారే రాయిలా నారే రా తారే ఓ పాపలా. అలాగే ఏప్రిల్ 1 చుక్కలు తెమ్మన్నా అది excellent పాట అసలు. తెచ్చుకురానా, చూస్తానా నామైనా చేస్తావే ఏమైనా, నిన్నే నప్పిస్తాను నన్నే మెప్పిస్తాను ఎట్లాగైనా వస్తానైనా. దాని తర్వాత అదే మన కిల్లర్లో ప్రియా ప్రీతమ అయితే all అద్భుతమైన time. టర్నింగ్. అది ఒక సందర్భంలో అన్నయ్య బాలు గారు కూడా ఓపెన్గా చెప్పినట్లు, నేను డైరెక్ట్గా వెళ్ళా. మనో పాడిన పాటల్లో బాగా ఇష్టం ఏంటంటే తమిళ్లో చిన్నతమ్మి పాట చెప్పారు. ఇది ఎస్పెషల్లీ ఆ పాట నేను పాడుంటే బాగుండేది అనిపించింది నాకు. మంచి సాంగ్ మావాడికి వెళ్ళిందే అని ఆయన ముద్దుగా ఒక సరదాగా అన్నట్లు, అంటే ఆయన మనసుని కూడా లాగినటువంటి ఒక చక్కటి మెలోడీ. ఒక్క రెండు ముక్కలు అంటారా, ఎస్పెషల్లీ ఆ లాస్ట్ సంగతి? ప్రియా ప్రియతమారాగాలు సఖీ కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మిల్చిపోతుంటే నాలో రేగే. అలాగే తెలుగులో నాకు కీరవాణి గారు మంచి మంచి పాటలు ఇచ్చారు. సోదరులు ఎంత అద్భుతమైనటువంటి సాంగ్స్. క్షణక్షణం జుంబా హే హగుంబా హే, చలి చంపుతున్న చెమక్కులు చెలి చెంతకొచ్చింది. తర్వాత కీరవాణి గారి దగ్గర అద్భుతమైనటువంటి నేమ్ తెచ్చింది అన్నమయ్య. 16 కళలకు ప్రాణాలైన ఘరానా మొగుడు. దాంట్లో ఒక డిఫరెంట్ ప్రయోగం చేశారండి. హే పిల్ల హల్లో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం 1/2 1/2. ఇది మామూలు రెగ్యులర్ స్టైల్ ఆఫ్ ఓ మాస్ సాంగ్. దాంట్లోని చిటపట చినుకుల తడిపొడి తపనలు రెంటంటన్ టాదరి డరి 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 ఆహా 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 అబ్బా ఇది ఏమి వాన, అబ్బబ్బా ఇది ఏమి వాన. అదే ఒక సెమీ క్లాసికల్ని తీసుకొని ఒక మాస్ హీరో మీద హిందోళ రాగంలో బ్రహ్మాండంగా దాన్ని డిస్కో బీట్లో ప్రజెంట్ చేసి చాలా చక్కగా పాడించారు కీరవాణి గారు. నిజానికి మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది, మీకున్న బ్యాక్గ్రౌండ్కి. మీరు నాకు పెద్ద సంతోషం ఏంటంటే నేను చేరిన 2 సంవత్సరాలు కీరవాణి గారు జాయిన్ అయ్యారు చక్రవర్తి గారి దగ్గర. నేను సీనియర్ వాళ్ళకన్నా అక్కడ అసిస్టెంట్గా. కీరవాణి గారి తర్వాత వందే మాత్రం శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు ఒక 6 monthsకి. ఒక సందర్భంలో కీరవాణి గారు అన్నారు, నాగూర్ బాబు గారు ఒకవేళ సంగీత దర్శకుడుగా వచ్చుంటే చక్రవర్తి గారి దగ్గర ఉన్న ప్రొడ్యూసర్స్ ముందు ఆయనకేగా అవకాశం ఇచ్చేవారు. అవును, ఒక విధంగా ఆయన సింగర్గా అవ్వటం వల్ల నాకు మంచి జరిగిందేమో అన్నారు. అది ఆయన గొప్పతనం. సో ఆ విధంగా అసిస్టెంట్గా వర్క్ చేసిన తర్వాత ట్రాక్ సింగింగ్కి వచ్చాను. ట్రాక్ సింగింగ్ అంటే బాలు గారికి, యేసుదాస్ గారికి అందరికీ విత్ ఆర్కెస్ట్రా పాడేవాడిని. ఇటు వర్క్ చేస్తూ ట్రాక్స్ పాడేవాడిని. ఆ ట్రాక్ సింగింగ్ మేము పాడి ఒరిజినల్ సింగర్స్కి పాట నేర్పిన తర్వాత ఆ సింగర్స్ యొక్క ఎక్స్ప్రెషన్, ఎంత భావాన్ని ఎట్లా యాడ్ చేస్తున్నారు పాటనని చూడటం, వాళ్ళు కూర్చొని మనం పాట నేర్పి, అది ఒక పెద్ద నాకు డిగ్రీ లాగా ఉపయోగపడుతుంది ఇవాళ సింగర్గా. అంకితం నీకే అంకితం. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పింది నేను ఎలా పాడతాను, 100 ఏళ్ల ఈ జీవితం అంకితం ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా. ఇది సార్ చూడంట, ఇది ట్రాక్. అంకితం నీకే అంకితం అంతే. అంటే నీకే అంకితం అనేది ఎంత ఇంప్రవైజ్ చేసి పాడుతున్నారు. ప్రతి లైన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే దాంట్లో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది వాళ్ళ సింగర్గా. అవన్నీ పెద్ద డిక్షనరీ లాగా నాకు ఉపయోగపడ్డాయి. తెలుగులో పాడిన చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అఫ్కోర్స్ సర్వన్లో చాలా పాడారు, అన్ని భాషల్లో పాడారు. కానీ తెలుగు వారి కోసం కాబట్టి తెలుగు పాటల గురించి మాట్లాడితే మీకు టర్నింగ్ పాయింట్ ఇచ్చిన పాట ఏదని మీ దృష్టిలో మీరు భావిస్తారు? నాకు యాక్చువల్గా నా నేమ్ కొంత
తెలియచేసింది జనాలకి, యూత్ వరకు తెలియజేసింది తపస్సు అనే చిత్రంలో తళుకుమన్నది కొలుకుల తార పలుకుతున్నది వలపు సితార ఓమైనా వదలనికైమైనా గుండెల్లో నా నిండే రూపు నీదే కిరణ్ అనే ఒక సాంగ్. ఈ సాంగ్ ఇవాళకి కొన్ని స్టేషన్స్ పర్మనెంట్గా అవి ప్రతిరోజు అది రిలీజ్ చేయటం, ఆ విధంగా ఆ పాట మంచి రీచ్ అయిందనేది. దానికి ముందు సున్ సాయిబ సున్ రామ్ తెరి గంగామాయిలో సాంగ్ వీరవిహారంలో చిత్ర గారు నేను రాజ్కోట్ గారి మ్యూజిక్లో పాడాం. రాయిటురా చెంతకురా ఓ సరే సరే విన్నాలే తారే రారేదా. దాని తర్వాత ఇళయరాజా గారు ఎప్పుడైతే 86లో వారు నాకు చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గానే ఉన్నాను అప్పటికి తెలుగులో పాడి కొన్ని పాటలు పాపులర్ అయినాయి. నాగూర్ బాబుగా వారి దగ్గరికి వెళ్ళి చూడటం, ఇళయరాజా గారిని ఆ రోజుల్లో చూడటం అంటేనే పెద్ద ఆశ్చర్యం. పొద్దున్నే 6 గంటలకి ఏవిఎం స్టూడియో బయట నిలబడేవాళ్ళం మేము. రాజా గారు అలాగా కారు వెళ్తే కనీసం షాడో అయినా కనపడుతుందేమో అని. అట్లాంటి రోజుల్లో నాకు పిలుపు వచ్చింది. ఇళయరాజా గారు దగ్గర నుంచి నాగూర్ బాబు అనే కుర్రాన్ని రమ్మన్నారని చెప్పటమే పెద్ద ఆశ్చర్యం. వెళ్ళంగానే ఆయన దగ్గర అప్పట్లో లేడీస్ టైలర్ సినిమా సాంగ్ రికార్డింగ్స్ స్టార్ట్ చేశారు. సో నన్ను పిలిచి టైటిల్ సాంగ్ నాదే ఉంటుంది ఇప్పుడు. దాంట్లో 6 పాటలు 6 సాంగ్స్ ట్రాక్ పాడించారు. ట్రాక్ పాడించి ఈ వాయిస్ ఎలా ఉంది సౌండింగ్ అని వినటానికేమో 4వ రోజు పొద్దున్నే తమిళ సాంగ్ పాడతావా అని రమ్మన్నారు. తమిళ సాంగు అది కార్తిక్ అనే హీరో, ఇక్కడ బాగా పాపులర్ తమిళనాడులో. தேன்மொழி எந்தன் தேன்மொழி நெஞ்சம் ஏன் உன்னை தேடுது அழகே நீதான் எங்கே எங்கே అన్బు తేన్మొழి. ఇది ఒక 80 పీస్ ఆర్కెస్ట్రా, సెమీ క్లాసికల్ విత్ వెస్టర్న్. ఆ రోజు స్టార్ట్ చేసి ఆయన స్కోర్ బోర్డులో మనం, సుశీల గారు, జానక్ గారు, చిత్ర గారు, స్వర్ణలత, మిన్మిని, జెన్సీ, సుజాత, ఇలాగ లేడీ సింగర్స్ పేర్లు మారేవి. కానీ చాలా తక్కువ నెలలో ఒక 30 సాంగ్స్ రికార్డ్ చేస్తే ఒక 24 పాటలు నాకు ఇచ్చేవారండి. 24-25 పాటలు. ఆయన శివాజీ గణేషన్ గారి దగ్గర నుంచి టోటల్ చిన్న ఆర్టిస్ట్ దాకా అందరితో పాడించారు. అప్పట్లో రిలీజ్ అయినవి జమదగ్ని, ఇది స్వాతి జల్లు, ఒణికెంది ఒళ్ళు, నీ నీలి కళ్ళు,